ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపార ఒప్పందాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంది. మీ పిల్లల విజయాలతో మీరు సంతోషంగా ఉంటారు. మీ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. మీకు మోకాలి నొప్పి రావచ్చు. మీ వైవాహిక సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. మీకేమైనా గొడవలు ఉన్నా రానున్న రోజుల్లో ఆ గొడవలు తొలగిపోతాయి. మీరు సంతోషంగా ఉంటారు. తులారాశి మహిళలకు లోతైన ఆత్మ పరిశీలన మరియు దాగి ఉన్న బలాలను కనుగొనే రోజుగా ఉంది. మీ రాశి నుండి 8వ ఇంట్లో ఉన్న చంద్రుడు మీ 6వ భావాన్ని మేల్కొల్పుతాడు. దీనివల్ల మీరు పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. పై ప్రేమ కథల కంటే ఉమ్మడి ఆర్థిక విషయాల గురించి లేదా భవిష్యత్తు కోసం తీవ్రమైన కుటుంబ ప్రణాళికల గురించి పరిణితి చెందిన సంభాషణలకు ఈరోజు మంచి రోజుగా ఉంది. ఈరోజు మీరు మీ అత్తమామల నుండి కొంత గొప్ప మానసిక లేదా భావోద్వేగ మద్దతు పొందవచ్చు. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఒంటరి మహిళలకు ఈరోజు అలాంటి ప్రతిపాదన రావచ్చు. పరిశోధన, పన్ను, ఆడిటింగ్, జ్యోతిష శాస్త్రం లేదా డేటా విశ్లేషణలో పాల్గొన్న మహిళలకు ఈరోజు గొప్ప ఈరోజు రోజుగా ఉంది. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి మరియు మీ భవిష్యత్తు ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. మీ పరిశోధనాత్మక విధానం ఈరోజు బాస్ను ఆకట్టుకుంటుంది. ఈరోజు మీరు తెర వెనుక చేసిన పనికి ప్రత్యేక కీర్తి మరియు గౌరవం పొందవచ్చు. పూర్వీకుల ఆస్తి, బీమా, పిఎఫ్ లేదా ఏదైనా పాత పెట్టుబడి నుండి అకస్మాత్తుగా భారీ ఆర్థిక లాభాలు పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. మీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటే ఈరోజు ప్రశాంతంగా ఉండడం వల్ల కలిగే ఒత్తిడి ఆ డబ్బును తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ఈరోజు ఏ కొత్త వ్యక్తికైనా అతను లేదా ఆమె ఎంత నమ్మదగిన వ్యక్తిగా కనిపించినా అప్పుగా ఇవ్వడం మానుకోండి. ఈ రాశి వారికి పొత్తి కడుపు మరియు మూత్ర సంబంధిత సమస్యల వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోండి మరియు చల్లని లేదా పాత ఆహారాన్ని పూర్తిగా నివారించండి. డైరెక్ట్ ఏసీ గాలి లేదా చాలా చల్లటి నీటిని వాడడం మానుకోండి, లేకుంటే అది దగ్గుకు కారణం కావచ్చు. సాయంత్రం వేళ కర్పూరం మరియు తెల్ల గులాబీ రేకులను తెల్ల కాగితంలో చుట్టి మీ పడక గదిలో రహస్య ప్రదేశంలో ఉంచండి. ఈరోజు మీరు మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. పని బిజీగా ఉంటుంది మరియు నివారించలేని కొన్ని ఖర్చులు తలెత్తవచ్చు. మీరు మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ కొంత అసౌకర్యానికి గురి కావచ్చు. కుటుంబ విషయానికి సంబంధించి మీరు మానసిక ఒత్తిడిని కూడా అనుభవించవచ్చు. కానీ ఓపిక పరిస్థితిని నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. ప్రయాణించేటప్పుడు భవిష్యత్తులో ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని మీరు పొందవచ్చు. మీరు మీ వ్యాపారంలో మార్పులు చేయడానికి కూడా పరిగణించవచ్చు. ఈరోజు రుణాలు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది. ఆర్థిక విషయాలను జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సంపదకు సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా ఒత్తిడి ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. సంతాన విషయాల్లో కొంత మానసిక ఆందోళనకు గురవుతారు. అయితే ఆందోళన చెందకుండా సమయోచితంగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. వృత్తి రంగంలో సాధారణ పరిస్థితులు కొనసాగిన సహచరులతో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ప్రేమ సంబంధిత విషయాల్లో సహనం అవసరం. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహనతో ముందుకు సాగితే చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు సానుకూలమైన రోజు అవుతుంది. మీ సామాజిక జీవితం శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందిస్తారు. కళ మరియు సృజనాత్మకతపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఇది కొత్త ఆలోచనలను రూపొందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు మీ సంబంధాలలో స్థిరత్వం మరియు అంకిత భావాన్ని కూడా అనుభవిస్తారు. మీరు ప్రత్యేకమైన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటే మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. పరస్పర అంకిత భావం మరియు అవగాహన మీ సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. వ్యాపారంలో మీ కృషి ఫలిస్తుంది మరియు మీరు కొన్ని సానుకూల ఫలితాలను చూడవచ్చు. కొత్త ప్రాజెక్టులు లేదా వెంచర్లను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు, కానీ అనవసరమైన ఖర్చులను నివారించాలి. ఆరోగ్య దృక్పథంలో యోగా లేదా ధ్యానం సాధన చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మీ సామాజిక మరియు శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇది మీ ప్రస్తుత పరిస్థితిలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడవచ్చు. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి.
కొత్త పనులు ప్రారంభించడానికి ఇది శుభప్రదమైన రోజుగా ఉంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి కావచ్చు. ఈరోజు సరదాగా వినోదంగా ఉంటుంది. మీరు ఒకరి పట్ల ఆకర్షితులవుతారు మరియు వారి సహవాసాన్ని ఆస్వాదిస్తారు. ప్రయాణించేటప్పుడు స్నేహితులు మరియు ప్రియమైన వారి సహవాసం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. కొత్త బట్టలు మరియు నగలు కొనడానికి లేదా ధరించడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రజల గౌరవం పెరుగుతుంది. శృంగార అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మంచి ఆహారం మరియు వైవాహిక ఆనందాన్ని పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన కార్యకలాపాలపై నమ్మకం పెరుగుతుంది. మీ దినచర్యలో మార్పులు చేసుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెళ్లి కాని కుటుంబ సభ్యుడికి మంచి జత దొరకవచ్చు. ఒకరి ప్రతికూల వ్యాఖ్యలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. అకస్మాత్తుగా ఖర్చులను నివారించడం కష్టతరం చేసే పరిస్థితి తలెత్తవచ్చు. ప్రభుత్వ విషయాలు క్లిష్టంగా మారవచ్చు. కాబట్టి అలాంటి పనిని ఈరోజు వాయిదా వేయడం మంచిది. నిలిచిపోయిన పనిని వేగవంతం చేయడానికి అదనపు కృషి అవసరం మరియు విజయం సాధించబడుతుంది. మీ ప్రజా సంబంధాలను పెంచుకోండి మరియు యువతకు విద్యా సంబంధిత ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యాలయ ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయి. వైవాహిక సంబంధాల్లో అసమానత తలెత్తవచ్చు. ఈరోజు మీకు ఆర్థికంగా గతంలో కంటే మెరుగైన రోజుగా ఉంది. కొత్త ఆదాయ వనరులు వెలువడే అవకాశం ఉంది మరియు పెండింగ్లో ఉన్న నిధుల విడుదల ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఏదైనా పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయం తీసుకుంటే తెలివిగా ముందుకు సాగండి. మీ చురుకుదనం మరియు తెలివితేటలు పనిలో ప్రశంసించబడవచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. సామాజిక సేవలో పాల్గొనడం వల్ల మీ గుర్తింపు మరియు గౌరవం పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఓపికగా మరియు ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది సామరస్యపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తుంది. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది మరియు మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పరంగా ఈరోజు సాధారణమే, కానీ అధికంగా పరిగెత్తడం వల్ల అలసట వస్తుంది. తగినంత విశ్రాంతి మరియు సమతుల్య దినచర్య ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద వివేకం మరియు సమతుల్యతతో ఈరోజు మీకు మంచి రోజుగా. ఈరోజు వినూత్న ఆలోచనలు మరియు పని పట్ల మీ అసలైన విధానం ప్రజలను ఆకట్టుకుంటాయి. ప్రమాదకర పెట్టుబడులు లేదా ఊహాగానాలు గుర్తుకు రావచ్చు, కానీ వాటిని నివారించడం మంచిది. మీ సంభాషణల ద్వారా అహంకారం బయటపడకుండా జాగ్రత్త వహించండి. మీ వినూత్న వ్యూహాలు మీ సహోద్యోగులను ఆకట్టుకుంటాయి. మీ బృందంపై ఒత్తిడి తెచ్చే బదులు మీ సహజ నాయకత్వ నైపుణ్యాలను ఉపయోగించండి. సృజనాత్మకత ప్రాజెక్టులు ఊహించని ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టవచ్చు. మోసపూరిత ఆఫర్లను నివారించండి మరియు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పాత అప్పులను చెల్లించడంపై దృష్టి పెట్టండి. శక్తి బాగుంటుంది, కానీ మీ నాడీ వ్యవస్థ సున్నితంగా ఉండవచ్చు. కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. మీ గొంతు మరియు థైరాయిడ్ను జాగ్రత్తగా చూసుకోండి మరియు ధ్యానం చేయండి. మీ సౌమ్య ప్రవర్తన కారణంగా మీరు ప్రజలకు ఇష్టమైన వ్యక్తిగా ఉంటారు. మీ తోబుట్టువుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు సంగీతంపై ఆసక్తిని పెంచుకోవచ్చు. కార్యాలయంలో మీరు కొత్త అనుభవాలను పొందుతారు. మీ స్నేహితుల నుండి బహుమతులు పొందవచ్చు. ఈరోజు మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరవచ్చు. అది సంతృప్తి మరియు ఆనందాన్ని తెస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఒక ప్రత్యేక బహుమతి కొనడం ద్వారా మీరు వారి ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మీ తల్లిదండ్రులను చూసుకోవడానికి సమయం గడపడం వల్ల మీకు ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుంది. మీ పనిలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే మీ ఉన్నత అధికారులతో బహిరంగంగా మాట్లాడడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి. అజాగ్రత్త హాని కలిగించవచ్చు, కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఈరోజు ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. ఆ శుభవార్త విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈరోజు సాయంత్రం వరకు మీకు అందుతుంది. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.